ఆ నియోజకవర్గ రాజకీయాలు ఆధిపత్య పోరుతో నివ్వురుగప్పిన నిప్పులా రగిలిపోతున్నాయట. అక్కడ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా పోరు నడుస్తోందట. నేతల మధ్య సయోధ్య కుదిర్చిన కథ మళ్ళీ మొదటికే వచ్చిందట. ఎమ్మెల్యే వర్సెస్ సీనియర్ లీడర్గా మరోసారి చెలరేగిన కోల్డ్ వార్ కలకలం రేపుతోందట. ఇక మున్సిపల్ ఎన్నికల్లో అంతా కలిసిపోయారు అనుకుంటుంటే కొన్నాళ్ళకే ఆ ఇద్దరు నేతల మధ్య మళ్ళీ రచ్చ షురు అయిందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు ఇప్పట్లో చల్లారేలా లేదట. ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య మరోమారు కోల్డ్ వార్ కలకలం రేపుతోందట. అధిష్టానం సయోధ్య కుదిర్చినప్పటికీ ఇద్దరు నేతలు ఎడమొహం పెడమొహం అన్నట్లు ఉంటున్నారట. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో అంతా సెట్ అయిందనుకుంటే మళ్లీ పరిణామాలు మొదటికొచ్చాయన్న చర్చ పార్టీ శ్రేణుల్లో జోరుగా నడుస్తోందట. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య రాజకీయ రచ్చ రాజుకుందట. నియోజకవర్గంపై పట్టు కోసం ఇద్దరు నేతలు నువ్వానేనా అన్నట్లు వ్యవహరించారట. అందులోనూ పార్టీలో కొత్త పాత అంటూ రెండు వర్గాలుగా ఇద్దరు నేతల అనుచరులు చీలిపోయారట. రెండు వర్గాలు తరచూ గొడవలకు దిగుతున్నాయట. దీనికి తోడు తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని చిన్నారెడ్డి బాహటంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారట. ఈ ఆధిపత్య పోరులో భాగంగా మంత్రుల పర్యటనల్లో నిరసన తెలిపిన సందర్భాలు ఉన్నాయట. కొన్నాళ్ల క్రితం పంచాయతీ ఎన్నికల్లో ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. పార్టీ బీఫామ్లపై పోటీ చేసిన అభ్యర్థులను ఓడించేందుకు చిన్నారెడ్డి పనిచేశారని అధిష్టానానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరి మధ్య గొడవలను పరిష్కరించేందుకు అధిష్టానం ప్రయత్నాలు చేసింది. డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి మధ్యవర్తిత్వంతో మున్సిపల్ ఎన్నికల ముందు చర్చలు కూడా జరిగాయట. పార్టీ లైన్లోనే అందరూ కలిసి పనిచేయాలని అధిష్టానం ఇద్దరు నేతలకు గట్టిగా చెప్పిందట. అంతేకాకుండా ఇద్దరి మధ్య ఎలాంటి వివాదాలు లేకుండా పార్టీ, ప్రభుత్వ పనుల అంశాల్లో కలిసి పనిచేయాలని ఆదేశాలిచ్చారట. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి వర్గ విభేదాలు లేకుండా బీఫామ్లు పంపిణీ చేసుకున్నారు. కానీ ప్రచారం మాత్రం ఎవరి వర్గానికి వారు నిర్వహించి గెలిపించుకున్నారు. దీంతో మున్సిపాలిటీలో మంచి ఫలితాలు సాధించారు. అయితే అంతా బాగానే ఉంది అనుకునేలోపే మళ్లీ పాత వర్గ పోరు తెరమీదకు వచ్చిందని టాక్ నడుస్తోంది. మేఘారెడ్డి, చిన్నారెడ్డి ఎడమొహం పెడమొహం అన్నట్లు ఉంటున్నారని పార్టీల్లో చర్చ జరుగుతోందట. ఇద్దరి అనుచరుల మధ్య గొడవలు మళ్లీ మొదటికొచ్చాయట. అయితే ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోందని, ఏదో ఒకరోజు అది భగ్గుమనే అవకాశాలున్నాయని వనపర్తి హస్తం శ్రేణుల్లో కలవరం మొదలైందట. కొన్నాళ్లుగా సైలెంట్గా ఉన్న మేఘారెడ్డి, చిన్నారెడ్డి మధ్య వర్గపోరు మళ్లీ హీటెక్కుతోందట. ఇద్దరు నేతలు కలిసి పార్టీ బలోపేతానికి పాటుపడితే వచ్చే జడ్పీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. కానీ ఈ లోపల పరిణామాలు ఎటు దారి తీస్తాయో వేచి చూడాలంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.